స్వపక్షంలో విపక్ష పాత్ర అనేది పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడనేది నిజమే. కానీ ఇది లాలూచి పడి చేస్తున్న పని కాదు. ఆయన సొంత ఎజెండా ఉంది. హ్మ్. ఆ సొంత ఎజెండాతో ఈ ప్రతిపక్ష పాత్ర పోషించటం, ప్రతిపక్షంగా వైసీపీ కాకుండా ఆ స్థానంలో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అది అనివార్యంగా ఒకవేళ వైసీపీ ఇప్పుడు పెద్దగా ఉద్యమాలు నిర్వహిస్తున్నది ఇది లేకపోయినా పవన్ కళ్యాణ్ ఇలాగ మాత్రమే చేస్తాడనేది ఎన్నికల ముందే ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు మీద పిగ్గీ బ్యాక్ అయ్యి, ఎందుకంటే ఆయనకి 21 సీట్లు ఏదో వచ్చింది. నిజమే, ఎమ్మెల్యే సీట్లు 100% స్ట్రైక్ రేట్ ఉంది. కానీ ఒట్టిగా ఆయన గెలవడు కాబట్టి మేజర్ పక్షమైనటువంటి టీడీపీ మీద పిగ్గీ బ్యాక్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎజెండా మేరకు ఆయన ఈ పాత్ర పోషిస్తున్నాడు. నేను ప్రతిపక్ష పాత్ర వైసీపీని పక్కన నెట్టి ఆ స్థానంలో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు అనేది. రెండోది, అదే పని బీజేపీ చేయొచ్చు కదా, వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా అని ఎవరైనా అనుకుంటే బీజేపీ ఆ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారికి తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం కాబట్టి తను ప్రతిపక్ష పాత్ర లేకపోతే విమర్శలు చేయకుండా టీడీపీ మీద లోపల ఉన్నా కానీ లోపల అట్లా ఉంటా ఈ పవన్ కళ్యాణ్ ఈ రకంగా చక్కగా వాడుకుంటున్నారు. పైగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రెండు పక్షాలు కలిసి కొట్లాడుకుంటే, అంటే ప్రతిపక్షాన్ని ఏదైనా విమర్శ చేస్తే పాలకపక్షం జవాబు చెప్పుద్ది మామూలుగా. కానీ ఇక్కడ పాలకపక్షమైన టీడీపీ ఇంతవరకు ఘర్షణలోకే దిగల పవన్ కళ్యాణ్తో. పవన్ కళ్యాణ్ ఏదంటే అది ఓకే అంటున్నారు, ఎస్ అంటున్నారు. మీకు బియ్యం కుంభకోణం రవాణా స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, తిరుపతి విషయంలో కానివ్వండి, ఇంతవరకు ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా తిరిగి కామెంట్ చేయాల. అవుననే అంటున్నారు, అవును కరెక్టే అని అంటున్నారు. అంటే రెండు చేతులు లేనిదే చప్పట్లు భోగమన్నట్లు ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్కి ఇవ్వటానికి పాలకపక్షంగా చంద్రబాబు అవకాశం ఇవ్వటల్లా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాస్తవానికి ప్రతిపక్ష పాత్ర కంటే కూడా జరుగుతుంది రెండు పక్షాలు ఘర్షణ పడకపోవటం వల్ల, చంద్రబాబు దూరంగా ఉండటం వల్ల ఘర్షణకి, అది భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, కూటమిలో రిఫ్ట్ వస్తే బీజేపీతో వచ్చే ప్రమాదాల గురించి ఏదైనా కావచ్చు. కానీ అయితే దీనిలో జరుగుతుంది ఏంటంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇది ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆయన ప్రయత్నం చేసినా అంతిమంగా అది బ్యాక్ సీట్ డ్రైవింగ్ అయ్యి ఆయన అనుకున్న డైరెక్షన్ లో స్టీరింగ్ తిప్పుకుంటా పోవటం వల్ల పాలకపక్షం అయినటువంటి టీడీపీ ఎఫెక్టివ్ గా చాలా సందర్భాల్లో తన ఎజెండా మేరకు, ఎఫెక్టివ్ అంటే ప్రజల కోసమని కాకపోయినా తన ఎజెండా మేరకు పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితి దానికి ఉంది. ఇది బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరుగుతుంది. ఇది మోర్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ దెన్ ఎఫెక్టివ్ ప్రతిపక్ష పాత్ర లేకపోతే విమర్శ అనేది. మీరు అన్నటువంటి 15 సంవత్సరాలు నేను కలిసి ఉండాలి, ప్రతి కూటమిలో ఉండాలి, కూటమి కలిసి ప్రయాణం చేయాలి అనుకున్నా అనేది అక్కడ కానీ అనేది మనం చేర్చుకోవాలి. కానీ అంటే ఇప్పటి నుంచే తాను ప్రతిపక్షంగా నాకు విభేదాలు ఉన్నాయి ఇక్కడ అనేది ప్రజల్లోకి సన్నగా సందేశాలు పంపిస్తున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆయన ఉద్దేశం ఏంటంటే తాను ఖచ్చితంగా ఈ కూటమి విచ్ఛిన్నం అయ్యేదే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి. ఇదే ధోరణిలో గనక ప్రయాణం ముందుకు సాగితే, పవన్ కళ్యాణ్ గనక బలపడితే జనాలలో పాలకపక్షం తాలూకు లోపాలని పవన్ కళ్యాణ్ వైసీపీ కంటే బాగా ఎక్స్ప్లాయిట్ చేసి జనాలలో నాయకుడిగా, అంటే హీరోగా వాళ్ళ దృష్టిలో మా కోసం పోరాడుతున్న వాడిగా ఎదగలిగితే ఆ క్షణాన దాన్ని అవకాశంగా తీసుకొని టీడీపీని సమాధి చేయడానికి ఖచ్చితంగా బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయటం ఖాయం అది.